నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ప్రస్తుతం మనతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురువు గారు, మనకి ఎన్నో సంస్కృతులు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి. సనాతన ధర్మం, అసలు ఈ సనాతన ధర్మం ఎందుకు, అమ్మ. దేనికి ఉపయోగపడుతుంది, దీనిలోని అంతరార్థం ఏంటి? సనాతనము అనేది ఎందుకన్నారు అంటే, ఒకవేళ సనాతనం కాదనుకుందాం. సనాతనం అంటే ఆది మధ్య అంతములు లేకుండా ఎప్పుడు శాశ్వతమయ్యే తత్వాన్నే సనాతనం అంటాం. సనాతనం అని ఎందుకన్నారు అంటే, ఇది ఒక సైన్స్. మళ్ళీ సైన్స్ ఏంటంటే, భూమి పుట్టినప్పటి నుండి మనం ఉన్నాం అనుకోండి, భూమికి కూడా ఒక స్టార్టింగ్ టైం ఉంది కదా. అవును. కానీ ఇది సనాతనం. అది భూమి పుట్టినప్పుడు పుట్టింది కాదు. మనం సృష్టికి కూడా ఒక టైం ఉంది. సృష్టి అణు విస్ఫోటనంతో యూనివర్స్ ఏర్పడిందంట. సో అది స్టార్టింగ్ టైం అనుకుంటామా? సో అది కూడా స్టార్టింగ్ టైం కాదు. సృష్టికి కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు ఈ ప్రకృతికి ఒక కారణం ఉంది, భూమికి ఒక కారణం ఉంది, సూర్య చంద్రాదులను ఉండేటటువంటి సృష్టికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి? శక్తి చైతన్యాలు. ఈ శక్తి చైతన్యాలే నువ్వు పొందాలి. ఈ శక్తి చైతన్యాలే నువ్వు. మీరెవరు అంటే, నేను తేజస్విని అని అంటారు. కాదు, నేను శక్తి చైతన్యాలు. నాలో మొత్తం నిండుగా ఉన్నది శక్తి చైతన్యాలు. నేను తేజస్విని అని నేను అనుకుంటున్నా. నాకు వాళ్ళు ఎవరో పేరు పెట్టారు, వాళ్ళు పిలిస్తే నేను అలా పలుకుతున్నానే కానీ నిజంగా నేను ఎవరు? శక్తి చైతన్యాలు. నేను శక్తి చైతన్యాలు. ఇదిగో నాలో శక్తి ఉంది, చైతన్యం ఉంది. ఈ శక్తి చైతన్యాలు నిరంతరం పొందుతూ ఉండేటటువంటి ప్రేరణని అందించేది సనాతన సంస్కృతి. శక్తి చైతన్యాలకు పుట్టుక ఎప్పుడుంది? లేదు. శక్తి చైతన్యాలకు అంతం ఎక్కడుంది? లేదు. శక్తి చైతన్యాలకు మార్పు ఎక్కడుంది? లేదు. సనాతనం కదా. ఏ మతం అయితే, ఏ సంస్కృతి అయితే శాశ్వతమైనటువంటి శక్తి చైతన్యాల గురించి బోధిస్తూ, ఆ శక్తి చైతన్యాలు నీవే అన్నట్లుగా మనకు ఒక మార్గాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటుందో, అటువంటి గొప్ప సంస్కృతి మన సనాతన సంస్కృతి. కాబట్టే దీనికి సనాతన సంస్కృతి అని అంటున్నాం. అంటే శాశ్వతమైంది. శక్తి చైతన్యాల గురించి చెప్తున్నటువంటి వ్యవస్థ కదా మనది. వివేకానందుడు కూడా వేరే దేశానికి వెళ్ళి ఎనర్జీ గురించి, శక్తి చైతన్యాలు ఎలా ఉంటాయి, మా గుళ్ళల్లో కానీ మా ఆచార సంప్రదాయాల్లో శక్తి చైతన్యాలను మేము ఎలా పొందుతున్నాం అనే వ్యవస్థని ఆయన పరిచయం చేసేసరికి ఆనందం తట్టుకోలేకపోయారు వాళ్ళు. వాళ్ళు ఎన్నో కనిపెట్టారు. ఇది తెలియదు వాళ్ళకి. ఎనర్జీ గురించి, శక్తి ఎలా ఉంటుంది. 18 శక్తి పీఠాలు స్థాపించినటువంటి దేశం మంది. శక్తి గురించి మనకంటే ఎవరికి తెలుసు? శక్తిని అమ్మగా పూజించే మనకంటే ఎవరికి బాగా తెలుస్తుంది శక్తి గురించి? చైతన్యాన్ని తండ్రిగా భావించే మనకంటే ఎవరికి తెలుస్తుంది? మనది కాకుండా ఇంకేదై ఉంటుంది సనాతన సంస్కృతి? దైవాన్ని కాదు, తల్లిదండ్రులుగా మనం చూస్తాం శక్తి చైతన్యాలు. అంతే కదా. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అట్లా జగత్తుకి కారణభూతమైనటువంటి పార్వతీ పరమేశ్వరులనే తల్లిదండ్రులుగా భావించి అట్లాంటి శక్తి చైతన్యాలని నిరంతరం పొందాలి. అలాంటి శక్తి చైతన్యాలతో నిరంతరం స్ఫూర్తిని, ప్రేరణ పొందే విధంగా ఉన్న సంస్కృతి. కాబట్టి ఈ సంస్కృతి సనాతన సంస్కృతి. దీన్ని ఎవడు నాశనం చేయలేడు, దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ సనాతన సంస్కృతి అన్ని పోతూ ఉంటాయే తప్ప ఇదైతే ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే శక్తి చైతన్యాలతో ఉంది కాబట్టి. ఆ శక్తి చైతన్యాలు మనం పొందాలి. దానికి ప్రేరణగా ఈ అయోధ్య రామ మందిరాన్ని కూడా మనం ప్రేరణగా తీసుకోవచ్చు. చారిత్రక సంఘటన. గురువుగారు ఈరోజు ఎన్నో ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పారు. మరిన్ని సందేహాలు మళ్ళీ వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.